రైట్ నిన్న ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 10,000 థియేటర్లలో కల్కి 2898 ఏడి రిలీజ్ అయిన సంగతి అందరం చూసాం. ఒక రకంగా ప్రభాస్ అభిమానులు అయితే పండుగ చేసుకున్నారు. సలార్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో ఒక రకంగా కొన్ని అప్ అండ్ డౌన్స్ని హై బడ్జెట్ మూవీస్ అయినప్పటికీ కూడా ప్రభాస్ ఎదుర్కొన్న దగ్గర నుంచి ఒక బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసే స్థాయిలో మరి కల్కి ఉండబోతుందా అన్న హై ఎక్స్పెక్టేషన్స్ నేపథ్యంలో చాలామంది కల్కి చూడాలి అనుకున్నారు. వివిధ దేశాల్లో కానివ్వండి, లేదంటే 5 భాషల్లో రిలీజ్ అయింది కాబట్టి దాదాపుగా పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ మీద అంటే స్టార్ కాస్టింగ్ అనేది మాత్రం మనం గతంలో ఎక్కడా చూడని స్థాయిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, అలాగే ఇలాంటి చాలా పెద్ద తారాగణంతో తీసిన మూవీ కావడంతో అన్ని లాంగ్వేజెస్లో కూడా అలా టచ్ చేయగలిగింది అనేది ఉంది. అయితే నిజంగానే బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసిందా? ఈ ఏడాదిలో 2024 తర్వాత వచ్చిన మూవీస్లో, ఈ 6 నెలల్లో వచ్చిన మూవీస్లో హనుమాన్ మాత్రం మొత్తానికి, అలాగే గుంటూరు మిర్చి ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొందినాయి. ఆ తర్వాత వచ్చిన మూవీగా దీన్ని చూడాలా? ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది? RRR బాహుబలి లిస్ట్లో ఇది కూడా చేరబోయే అవకాశాలు ఉన్నాయా? ఎంత కలెక్షన్ చేసింది? ముఖ్యంగా తెలుగు సినిమా మళ్ళీ అంతర్జాతీయంగా టచ్ చేసి వచ్చిందా? దాని గురించి మాట్లాడదాం. మనకి ఓం ప్రకాష్ గారు ఉన్నారు, మా మహా మూవీ మ్యాక్స్ ఎడిటర్. నమస్తే అండి ఓం ప్రకాష్ గారు. నమస్తే 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 అండి లక్ష్మి గారు. నమస్తే అండి. అలాగే స్టూడియోలో ఉన్నారు ప్రగాఢ్ నారాయణ గారు, మూవీ క్రిటిక్. నమస్తే అండి నారాయణ గారు. నమస్తే అండి. ఒకసారి మా ఓం ప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఓం ప్రకాష్ గారు, లక్ష్మి గారు ఒకసారి మీరు గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఒకసారి బ్రీఫ్ చేస్తే నిజంగా అంటే ఇది ఒక పండగలాగానే నిన్నంతా హడావుడి కనబడింది. ఎండింగ్ అంటే దాదాపుగా ఒక 2-3 షోస్ అయితే కానీ కలెక్షన్ పండుగ ఎంత జరిగింది అనే దాని మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్. అవునండి. అంటే యాక్చువల్ గానంటే ఈ సంవత్సరం చూసుకుంటే అంటే 2024 సంక్రాంతికి విడుదలైనటువంటి హనుమాన్ సూపర్ డూపర్ హిట్ అయిందండి. అది కూడా పాన్ ఇండియా మూవీనే. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి గుంటూరు కారం, అంటే అదే సీజన్ లో వచ్చిన గుంటూరు కారం కూడా మంచి విజయాన్ని సాధించింది. కాకపోతే ఏంటంటే గుంటూరు కారంకి వచ్చేసరికి మహేష్ బాబు, అతనికి ఉండేటువంటి ఆ స్టార్ ఇమేజ్, అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కాబట్టి ఆ సినిమాకి అంత ఓపెనింగ్స్ రావడము, లేకపోతే ఆ థియేటర్స్ టికెట్ సెట్ చేయటము అన్నది చాలా కామన్. కానీ హనుమాన్ అనేది తేజ సజ్జా అనేటువంటి కొత్త కుర్రాడు ఒక రకంగా అతను 2-3 సినిమాలు మాత్రమే చేశాడు. ఆ తేజ సజ్జాని హీరోగా తీసుకుని ప్రశాంత్ వర్మ తీసిన సినిమా అందరినీ కూడాను స్పెల్ బౌండ్ చేసిందండి థియేటర్స్ లో. కాబట్టి అలాంటి సినిమా తర్వాత వచ్చినటువంటి అంటే ఈ 6 నెలల్లోనండి దాదాపు 130 సినిమాల దాకా రిలీజ్ అయినాయి. కానీ ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాంటి టైంలో తెలుగు సినిమా రంగం అసలు ఎలాంటి పరిస్థితులకి వెళ్తుంది, ఏమిటి అంటే అసలు సక్సెస్ చూస్తుందా లేదా అనేటువంటి సందిగ్ధ అవస్థ ఉన్న టైంలో వచ్చి కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమాగా ఇది వచ్చిందండి, కల్కి 2898 అండి ఏడి. అయితే చాలా మంది అనుకున్నది ఏంటంటే రకరకాల కారణాల వల్ల ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది, ఆ తర్వాత మేకి వాయిదా పడింది. మేలో ఎలక్షన్స్ డిక్లేర్ చేయడం వల్ల మే నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి నిన్నటికి రిలీజ్ అయ్యింది. కాబట్టి ఎందుకు అసలు ఇంత సినిమా ఇంత లేట్ అవుతోంది, అంత అద్భుతంగా ఏం అంటే తీర్చిదిద్దుతున్నారు ఈ సినిమాని నిర్మాత అశ్విత్ కావచ్చు, అలాగే నాగశ్విన్ కావచ్చు, ఏంటి అసలు వాళ్ళు చేస్తోంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి. పైగా పాన్ ఇండియా సినిమా, స్టార్ కాస్ట్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రభాస్, దీపిక, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, అటు తమిళనాడుకి వస్తే పశుపతి, శాశ్వత్ చటర్జీ, ఇలా బెంగాలీ నుంచి ఇలా రకరకాల ఆర్టిస్టులు, చాలా పేరు ఉన్న ఆర్టిస్టులు, వీళ్ళందరూ నటించిన సినిమా అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే ఉంది. వాటన్నిటికీ సమాధానం నిన్న ఉదయం మార్నింగ్ షోతో దొరికిందండి. ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు వాళ్ళు సైతం హాలీవుడ్ సినిమా తీయగలరు, అంటే హాలీవుడ్ స్థాయిలో సినిమా తీయగలరు అని నిరూపించింది. వరల్డ్ వైడ్ గా యునానమస్ గా అండి సూపర్ హిట్ టాక్ అయితే వచ్చిందండి, అందులో నో డౌట్. అది ఓకే అండి. ఓకే, మన నారాయణ గారు ఉన్నారు కాబట్టి ఆయన అడుగుదాం, ప్లస్ ఆర్ మైనస్లు అసలు ఏంటి, ఇంకా బాగా చెప్తారు. నారాయణ గారు, ఏంటండి మూవీకి ఉన్న ప్లస్లు ఏంటి? అంటే ఓన్లీ స్టార్ కాస్టింగ్ అండ్ గ్రాఫిక్స్ ఏనా మూవీకి? అంటే స్టార్ కాస్ట్ అనే కాదు, ఆ పాయింట్ ఏదైతే ఉందో కల్కి ఏకైనా స్టోరీ రాసుకున్న ఆ స్టోరీనే మెయిన్ పాయింట్, స్టోరీ లైనే మెయిన్ పాయింట్. సో దాన్ని ఆయన డైరెక్టర్ నాగశ్విన్ గారు బిల్డ్ చేసింది, క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ వైజ్ వెళ్ళచ్చు. సో దాని ప్రకారంగా చూసే సినిమాకి ఆ స్టోరీని, అంటే మనం ద్వాపరయుగంలో నుంచి
కురుక్షేత్ర యుద్ధం దగ్గర స్టార్ట్ చేసి అక్కడి నుంచి కలియుగంలోకి కలియుగంలో నుంచి కలియుగం ఎండ్ అవుతుంది, అంతం అయ్యేటప్పుడు కల్కి భగవాన్ అనే ఆయన జన్మిస్తాడు అనే మనకు ఒక మిత్ ఉంది. సో ఈయన ఏం చేశాడంటే 2898 AD అంటే 898 సంవత్సరాలు అంటే మనం 24లో ఉన్నాం కానీ ఆయన 898 దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ప్రపంచం అంతం అయిపోయింది, ఒక కాశీ పట్టణం అనే ఊరు ఉంది, ఆ ఊరు దగ్గర జరిగే ఇష్యూ అని చెప్పి తీసుకొచ్చాడు. సో ఆ ప్రపంచాన్ని బిల్డ్ చేయడమే చాలా గ్రేట్. ఆ విజన్ ఉంది, ఆయన విజన్, నాగాశ్విన్ గారి విజన్ అనేది ఆ లెవెల్లో ఉంది. సో ఇది మామూలు పాన్ ఇండియా సినిమా అని మనం పాన్ ఇండియా సినిమా అనుకుంటున్నాం కానీ ఆయన తీసింది ఏంటంటే పాన్ వరల్డ్ టైప్. అంటే క్యారెక్టర్స్ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని ఇప్పుడు మనం చూస్తున్న దేశాల్లో ఉన్న వాళ్ళని అందరూ ఉంటారు, అందరూ ఎత్తుక్కుంటూ బ్రతుకు కోసం ఒక పట్టణం వస్తారు. సో అందరినీ చూపించారు 2898లో. సో అన్ని పట్టణాలు పోతుంటే ఒక్క కాశీపట్నం కొద్ది మిగులుతుంది, అక్కడ ఒక ఇది ఉంటుంది. సో దానికోసం వీళ్ళందరూ అక్కడికి వస్తారు. సో అక్కడ బిల్డ్ చేసిన ఇది సూపర్ బండి. అంటే గ్రాఫిక్స్ వైజ్ చూసుకోవాలంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు కానీ గత 30-40 ఇయర్స్ నుంచి కానీ 50 ఇయర్స్ నుంచి కానీ డిస్నీ వాళ్ళ స్టార్ వార్స్ ఉన్నాయి, మార్వెల్ అవెంజర్స్ ఉన్నాయి. ఇవన్నీ అందరూ మనం ఏంటంటే గ్రాఫిక్స్ ఇవి హాలీవుడ్ ఫిల్మ్ అంటాం, కానీ హాలీవుడ్ ఫిల్మ్స్ మనం ఎప్పుడు ఆ రేంజ్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే మన రాజమౌళి గారు ఇది స్టార్ట్ చేశారో బాహుబలి నుంచి కొంచెం మనకి ఎక్స్పెండ్ అయింది మార్కెట్ ఎక్స్పెండ్ అవడం వల్ల బడ్జెట్లు పెరిగాయి. సో మన దగ్గర కూడా విజన్ ఉంది, మనం కూడా చేయగలం, కానీ మనకి అంత బడ్జెట్లో మనం ఎప్పుడు చిన్న సినిమాలు చేసుకుంటున్నాం, ఇది చేస్తున్నాం. సో ఈ విజన్ ఆలోచన పెరిగింది, పరిధి పెరిగింది. సో ఈయన్ని సపోర్ట్ చేసిన వైజయంతి యాక్చువల్లీ చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పచ్చు. అశ్విని దత్ గారు ఇన్ని వందల అసలు ఈ టైంలో ఆయన చేసిన పెద్ద సాహసం. ఇద్దరు పేర్లు కూడా బాగా కలిసినట్టు ఉన్నాయి, గతంలో కూడా బాగా సక్సెస్ అయింది కదా. గత 2 సినిమాలు కూడా మహానటి కానివ్వండి, ఎవడే సుబ్రహ్మణ్యం ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం, అది కూడా వాళ్ళ ప్రొడక్షన్. ప్రియాంక స్వప్న దత్ గారు చేశారు, దాని తర్వాత మహానటి చేశారు. సో ఈ రెండిటితోటి ఆయనకి నమ్మకం కుదిరి ఉంటుంది. ఆయన 50వ సినిమా వైజయంతి. ఈ మూవీలో అంటే ప్లస్ ఒక 5+ పాయింట్స్ అనుకుంటే ఏముందండి? 5+ పాయింట్స్ అంటే కథ మెయిన్, దాని తర్వాత స్టార్ కాస్ట్. ఆ ఉన్న కథని బిల్డ్ చేసేటప్పుడు స్టార్ కాస్ట్ ఉంటుంది. ఆ స్టార్ కాస్ట్ని కూడా చిన్న క్యారెక్టర్లు తీసుకుంటే పెద్దది. కమల్ హాసన్ గారు మెయిన్ చెప్పాలంటే 80+లో ఉన్న అమితాబ్ బచ్చన్ గారు. ఇప్పుడు ఈ సినిమాకి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సినిమా మొత్తానికి అశ్వత్థామ అనే క్యారెక్టర్ ఆయన హీరో. 80+లో ఉండి స్క్రీన్ ప్లేస్ 3 hours ఉంది, 181 minutes ఉంది. 181 minutesలో మ్యాక్సిమం ఆయనే కనపడుతుంది, ఆయనే సేవియర్. సో ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రభాస్ని క్యారెక్టర్ వైజ్ తీసుకెళ్లారు కానీ హీరో బిల్డ్ చేయలేదు. సో ఆయన హీరో, ప్రభాస్ ఉన్నారు, ప్రభాసే మనకి హీరో, ఎందుకంటే ప్రభాస్ తోటి బిజినెస్ అవుతుంది, ప్రభాస్కే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఆ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే కథలో అంటే తగ్గిందా, స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది, కథను బిల్డ్ చేసుకుని వెళ్ళేటప్పుడు సీన్స్. అందుకేనా అంటే కొంతమంది ఇప్పుడు థియేటర్స్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళ స్పందన చూస్తే మిక్స్డ్ కనబడింది, అంటే ఊగిపోయినట్టు అట్లా అయితే లేదు. ఓపెన్ గా చెప్పాలంటే అంటే మోస్ట్లీ సినిమాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి క్యారెక్టర్ బేస్డ్ ఉంటాయి, ఆ హీరో బేస్డ్ ఉంటాయి. కథ ఎలా నడిచినా హీరో గురించే మాట్లాడతారు. త్రిబుల్ ఉందా లేదా ఇంకొక బాహుబలి ఉంది అంటే బాహుబలి గురించే మాట్లాడతారు. ఏ సీన్ జరిగినా బాహుబలికి లింక్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈయన భైరవ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ కథలో వచ్చి వెళ్ళిపోతుంటుంది. కానీ మెయిన్ పాయింట్ ఏంటనేది కల్కిని ఎలా ఇది చేయాలి, అక్కడ అశ్వత్థామ ఎలా సేవ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ టర్న్ అవుతుంటుంది. 2 క్యారెక్టర్ల మధ్యలో తిరుగుతుంది. అశ్వత్థామ క్యారెక్టర్ ఒకటి, ఇంకొకటి మన సుప్రీం యాష్కిన్ అంటే కమల్ హాసన్. సో కమల్ హాసన్ గురించి మాట్లాడుతుంటాయి, మిగతా సీన్స్ ఏంటంటే కమల్ హాసన్ గురించి మాట్లాడుతుంటాయి, లేదంటే అశ్వత్థామ సేవ్ చేస్తుంటాడు. సో ఇలా తిరుగుతూ ప్రభాసు మనకు ఉండాలి, ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి, మార్కెట్ చేయాలి. ఒక 500-600 కోట్ల బడ్జెట్ సినిమాని ఆ లెవెల్లో తీసుకెళ్ళాలంటే ప్రభాస్ ఉంది, చిన్న క్యారెక్టర్ చేసి చేయాలి. ఆ రకంగా ప్లస్లు అంటే ఇవే కాస్టింగ్, కథ, టెక్నికల్ వాల్యూస్, ఫోటోగ్రఫీ. సో కొద్దిగా నేను డిసప్పాయింట్ చేసింది అంటే మ్యూజిక్. కంపేర్ టు బాహుబలి, త్రిబుల్ ఆర్ ఇలాంటి మైథాలజీ మిక్స్ అయ్యి సైన్స్ ఫిక్షన్లో ఉన్నా అంటే మనకు పేరు చెప్పకూడదు, ఇంకొక ఆయన ఉంటే బాగున్నాం. అంటే బాహుబలి, త్రిబుల్ ఆర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే
ఆ మైథాలజీని ఆయన ఇక్కడ ఏంటంటే బాహుబలి అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం 1-2 పాటలు. ఖచ్చితంగా అండి. అసలు ఆ మ్యూజిక్ ఇప్పటికీ మనకి బాహుబలి అనగానే ఆ సౌండ్స్ వినబడుతుంటాయి మనకి. ఆ చరణ్ వచ్చింది, మగధీర అనగానే కూడా మనకి ఆ సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ సినిమాకి ఆ ఇది మిస్ అయింది. ఎస్, మనకు ఒక్క ట్యూన్ లేదు, ఒక్క ట్యూన్ ఓకే మనం ఫిక్స్ అయ్యేలాగా హమ్ చేసుకుందాం హమ్ చేసుకునేలాగా మైండ్స్ లో ఫిక్స్ అయ్యే. ట్రిపుల్ ఆర్ ఉంది అంటే అందులో ఒక ఇది ఉంటుంది, 1-2 సార్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, చాలా ట్రిపుల్ ఆర్ ఒకటి ఉంటుంది, బాహుబలి అన్ని ఉంటాయి, అన్ని అన్నిటి మీద ప్రాణం పెట్టారు బాహుబలి అయితే. సో ఇక్కడ మనకి మిస్ అయింది, నాకంటే నా పర్సనల్ మిస్ అయింది ఏంటంటే ఆ ఒక్క డిపార్ట్మెంట్ కొద్దిగా మిస్ అయింది. ఓకే అండి, ఓం గారు ఏమంటారు? ఓం గారు మీరేమంటారు? రైట్ రైట్ అండి. అలాగే ఇంకొన్ని మైనస్ అంటే పాన్ ఇండియా మూవీగా, ముఖ్యంగా తెలుగువాడి మూవీగా అంటే వరుస పెట్టి మనం ఈ మధ్య అన్ని లెక్క పెట్టుకుంటున్నాం. అంతర్జాతీయంగా మనం ఇప్పుడు ఆస్కార్ రేంజ్లోకి వెళ్ళడం, ఇప్పుడు రాజమౌళి గారు అండ్ రమా గారిని కూడా అందులో మెంబర్స్ సెలెక్షన్ దాంట్లోకి వెళ్ళడం అంటే కేవలం తెలుగు సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెరగడం. ఒక రకంగా మళ్ళీ మనం అందులో హిస్టరీని, ఇండియన్ ఆరిజిన్ని, మన తెలుగుదనాన్ని అన్నిటినీ మిక్స్ చేసి అంటే మన ఫ్లేవర్ని ప్రపంచానికి చూపించే స్థాయికి మనం వెళ్ళిపోయామండి. అంటే ఈ విషయంలో ఏమనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ, అంటే మనకి పురాణాలు కానీ మన పురాణాలు, కథలు, ఇతిహాసాలు చాలా ఉన్నాయి, కాకపోతే మనవి అవి ఎక్స్పోజ్ అవ్వలేదు. ఓవరాల్గా మన ఇండియా లెవెల్లో కానీ ప్రపంచంలో కానీ కొద్దిగా ఎక్స్పోజ్ అయింది, తెలిసిన వాళ్ళు కొంతమందికి వెళ్ళింది. సినిమాలో మనం ఏంటంటే మామూలు ఫ్యామిలీ డ్రామాస్లోకి వెళ్ళిపోయాం, లేదంటే మాస్ యాక్షన్కి వెళ్ళాం. కానీ ఇలాంటి ఇతిహాసాలని మిక్స్ చేసుకుంటూ పెద్ద సినిమాలు, హిట్ అయిన సినిమాలు కూడా ఇదే చేస్తుంటారు, మిక్స్ చేసుకుంటూనే వెళ్తుంటారు. సో పురాణాలు ఈయన ఏం చేశాడంటే ఈ కథకి, అలాగే బాహుబలికి ఎలాగైతే ఒక ఇది తీసుకున్నామో, ఇలాగే ఇక్కడ కూడా ఈ కథకి పురాణాల నుంచి, అక్కడి నుంచి అశ్వత్థామ, అర్జున క్యారెక్టర్ నుంచి కర్ణుడు అనే క్యారెక్టర్కి బ్లింక్స్ చేసుకుంటూ, గ్రాఫిక్స్ యాడ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. సో మనకి అప్పుడు మనం చూస్తే అవెంజర్స్ అవి చూస్తే ఫిక్షనల్, సైన్స్ ఫిక్షన్, లేదు అక్కడ క్యారెక్టర్స్ ఫిక్షనల్ క్యారెక్టర్స్, కానీ ఇక్కడ మనకు ఒరిజినల్ క్యారెక్టర్స్ ఉంటాయి. మన రూట్స్కి వెళ్తే, మన బ్యాక్కి వెళ్ళి మన రూట్స్కి వెళ్తే ఒరిజినల్ క్యారెక్టర్స్ కృష్ణుడు, అర్జునుడు వీళ్ళు ఉన్నాయి. ఇందులో చాలా కాన్ఫ్లిక్ట్స్ కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి, లైక్ అదే నేను అన్నా, మన ఆరిజిన్ అంటే భారతదేశం హిందుత్వ దేశం, అవునన్నా కాదన్నా 80% హిందువులు ఉన్నారు. పుట్టిందే ఒక రకంగా భారతదేశం హిందూ దేశంగానే కదా, భరతదేశం, భరతఖండం. కాబట్టి ఆ ఇదిని, ఆ ఆరిజిన్ని మనం చూపించడం అంటే నిజంగా ఈరోజు మనం సగర్వంగా మన తెలుగోడు చూపిస్తున్నాడు అన్నప్పుడు ఇంకాస్త మనకి రోమాలు నిక్కపరుచుకుంటూ ఉంటాయి. అందుకే ఇప్పుడు చూస్తే మనకి ప్రీ బుకింగ్స్ చూస్తే నార్త్ అమెరికా కానీ ఓవర్సీస్లో కానీ తెలుగు వాళ్ళందరూ ఎక్సైట్ అయి చూస్తున్నారు, అలాగే బయట వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఏంటి అసలు ఇండియా కల్చర్ ఏంటి, అసలు ఏంటి ఇప్పుడు మహాభారతాన్ని మనం ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి, ఇవన్నిటితో. సో అలా ఉండేదా అనే దాన్ని మనం టచ్ చేస్తున్నాం. నిజానికి తమిళ మూవీ, అసలు నిజానికి తెలుగు కంటే కూడా తమిళ వాళ్ళు ఇది ఎప్పుడో స్టార్ట్ చేశారు, హిస్టరీని టచ్ చేయడం. గతంలో జరిగిన అన్నీ కూడా తమిళ మూవీ ఎక్కువగా వాళ్ళకి స్టిల్ ఇప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. దానికి హై క్వాలిటీస్ అండ్ ఇవన్నీ అద్దె కనుక తీసుకువెళ్ళింది అంటే శంకర్ గారు కూడా చాలా ప్రయోగాలు చేశారు కదండి. ఇక్కడ శంకర్ గారు చేసింది ఏంటంటే సోషల్ డ్రామా చేశారు, సోషల్ సిచ్యువేషనల్ ఇక్కడ ఉన్న మనకి ఆ సోషల్ డ్రామాస్లో కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసి ఆయన ఒక లెవెల్లో స్టాండర్డ్ అంటే టెక్నికల్ స్టాండర్డ్స్ని హై లెవెల్లో వాడుకున్నాడు. ఆయన కూడా అప్పుడు ఆ బడ్జెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మోస్ట్లీ సినిమా బడ్జెట్, ఇప్పుడు హాలీవుడ్ ఇదే సినిమా కల్కి సినిమా హాలీవుడ్లో చేయాలంటే ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు పెడతారు. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, స్టూడియోస్ ఉంటాయి, దే హ్యావ్ ట్రస్ట్ ఆన్ దట్ ద టెక్నికల్. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి మన దగ్గర విజన్ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంచెం డౌట్. బట్ కానీ ఇప్పుడు అసలు వేల కోట్లు ఇప్పుడు అంటే బాహుబలి మనకి ఇది ఇచ్చింది, పాత ఇచ్చింది, ఆస్కార్ వరకు తీసుకెళ్ళింది. సో ఆస్కార్ వరకు తీసుకుంది ప్రపంచం మొత్తం, అంటే స్టూడియోస్ ఎవరైతే ఉన్నారో విజన్కి మన టెక్నిక్ ఉన్నాయి కాబట్టి విజన్ ఎక్కడ ఉందని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు కొలాబరేషన్స్ స్టేజ్లో ఉన్నాయి, డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి, కానీ మన ప్రొడక్షన్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటాయి. మరో మార్వెల్ కానీ 21st సెంచరీ కానీ వాళ్ళ డిస్నీ కానీ ఎలా ఉన్నాయో అలాగే మనం కూడా అవ్వచ్చు. ఇక మైనస్ల విషయానికి వస్తే నారాయణ గారు, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మ్యూజిక్ మాత్రం టోటల్గా డిసప్పాయింట్ చేసేసింది. ఆర్ఆర్ కానివ్వండి,
పర్టికులర్ సాంగ్స్ కానివ్వండి అనేది వింటున్నాం. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా అలానే డిసప్పాయింట్ చేసింది అన్నట్టుగా ఒక టాక్ ఉంది. సో మోరల్గా అంటే కొంతమందికి ఇప్పుడు బ్రహ్మానందం గారు అవుట్లో ఉన్నారు, ఆయన కొద్దిగా పెద్ద ఇక్కడికి వచ్చేటప్పటికి సినిమా కథ సీరియస్గా నడుస్తుంది. సీరియస్గా నడిచేటప్పుడు ఇక్కడ కొంచెం హాస్యం పండించాలి, కొద్ది సీన్స్లో ఉండాలి అనుకుంటే డైరెక్టర్ ఏం చేశారంటే హీరోతోటే ప్రభాస్ తోటే ట్రై చేశారు. ప్రభాస్ గారు ప్రతి క్యారెక్టర్లోని కనపడిన 2 నిమిషాల సీన్లో అయినా సరే 1 మినిట్ ఆయన కొంచెం హాస్యం పట్టించడానికి ట్రై చేశారు, సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేశారు. ఆ టైంలో ఆయనకి సపోర్టింగ్ కోసం అని చెప్పి బ్రహ్మానందం క్యారెక్టర్ పెట్టారు, కానీ అది అంత పండలేదు, అంటే మన వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు కొంతమంది. సో బ్రహ్మానందం తోటి ఈ సిచ్యువేషన్, సో ఇది 800 years తర్వాత ఉండే దాంట్లో నుంచి ఇక్కడ తీసుకుంటే అలాగే ఇంకొక క్యారెక్టర్ ఓం ప్రకాష్ గారు కూడా ఉన్నారు. ఓం ప్రకాష్ గారు అంటే ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడాల్సి వస్తే మన నారాయణ గారు చెప్తున్నారు పాన్ ఇండియా మూవీగా టెక్నికల్ వాల్యూస్ని ఈరోజు మనం వాడిన ఈ గ్రాఫిక్స్ అయితే మాత్రం మీరు కూడా ఇంతకుముందు అన్నారు అంతర్జాతీయంగా టచ్ చేసే స్థాయిలో మనం తీసాము అని. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే అంటే ఎక్కడ డిసప్పాయింట్ చేసింది? పూర్తి స్థాయిలో అయితే ఈరోజు ప్రభాస్ గారి అభిమానులు కానీ తెలుగు ప్రేక్షకుడు కానీ పూర్తిగా 100% సాటిస్ఫై అవడం అంత ఈజీ కాదు, కనీసం 90% అన్న అయి ఉంటారా అంటే ఏదో వెళుతుంది. ఏంటి ఆ వెళుతు? అవునండి, అంటే యాక్చువల్ గా అండి ఇందాక మన నారాయణ చెప్పినట్టుగా అండి ప్రభాస్ క్యారెక్టర్ అండి ఒక హీరోయిక్ క్యారెక్టర్ గా అలా తీసుకోలేదు నాగ్ అశ్విన్. మనం గమనిస్తానండి నాగ్ అశ్విన్ ఫస్ట్ సినిమా అండి ఎవడే సుబ్రహ్మణ్యం, అందులో కూడా నాని నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది ఫస్ట్ అంతా. అంటే స్వార్థం కోసము తన స్వార్థం కోసం వ్యక్తిగత స్వార్థం కోసం ఉండే ఒక వ్యక్తి చివరిలో ఎలా ఒక మానవత్వాన్ని అతనిలో ప్రతిబింబించేట్టుగా చేశాడు అనేటువంటిది అందులో చూపించారండి. సేమ్ నాకు అనిపించింది ఏంటంటే ఇందులో కూడా ప్రభాస్ క్యారెక్టర్ అలాగే, అంటే కొంతకాలం గడిచేసరికి అంటే ఇది 800 సంవత్సరాల తర్వాత జరిగే కథ ఇప్పుడు మనకంటే కూడా, కాబట్టి అప్పటికి వచ్చేసరికి మనిషిలో స్వార్థం అనేది బాగా పెరిగిపోతుంది, వ్యక్తిగత స్వార్థమే అతన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది అన్నది. అలాగే ఇందులో విలన్ క్యారెక్టర్ యాస్ కింద తీసుకున్నా కూడా అండి అందులో కమల్ హాసన్ క్యారెక్టర్ అతను ప్రపంచంలో ఉన్నటువంటి సంపదని అంతా కూడాను తీసుకుని అంటే గ్రాప్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు, కాంప్లెక్స్ అనే దాన్ని. కాబట్టి అలాంటి ఒక కొత్త ప్రపంచంలో వాళ్ళందరూ ఉంటున్న సందర్భంలో అంటే సంపన్నులందరూ అక్కడికి వెళ్ళి ఉంటున్న టైంలో నేను కూడా అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ ఉండాలి అనేటువంటి ఒక వ్యక్తిగత స్వార్థం తప్పితే అతనికి ఇంకేమీ లేదు అన్న ఒక క్యారెక్టర్ సృష్టించండి. అంటే తెలుగులో సహజంగా మన వాళ్ళు అనుకునేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక హీరో అనగానే అందరికి సహాయం చేసేవాడు, సహకరించేవాడు ఇలా ఉండాలనుకుంటారు. కానీ దానికి పూర్తి భిన్నంగా తన వ్యక్తిగత స్వార్థం కోసం అన్నట్టుగా ప్రభాసం చూపించేసరికి ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అందులో 100% నిజం ఉందండి. అందుకనే మనకి ఏమిటంటే అమితాబ్ బచ్చన్ కూడా ఒక మాట చెప్పారండి ఈ సినిమా ప్రమోషన్స్ లో, ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా చూసిన నన్ను తిట్టుకోకండి, నన్ను ట్రోల్ చేయకండి అని. ఎందుకంటే ఇందరు నారాయణ కూడా అన్నారు అంటే నిజానికి ఇది అశ్వత్థామ కదండి. అలాగే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి రివీల్ చేయడంలో తప్పు లేదు. యాక్చువల్ గా ప్రభాస్ క్యారెక్టర్ అనేటువంటిది ఈ భైరవ అనేది చాలా మంది అనుకున్నది ఏంటంటే కల్కి అవతారమే భైరవ నమో అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ నిజానికి సినిమాకి కల్కి 2898 AD అని పెట్టారు, కానీ కల్కి ఆగమనం అనేది అసలు ఈ పార్ట్ లో లేనే లేదండి. సెకండ్ పార్ట్ లో కల్కి వస్తాడు, అప్పుడు ఏం జరిగింది అన్నది అసలు కథ. కాబట్టి ఈ ఫస్ట్ ఏంటంటే ఒక ఇంట్రడక్షన్ లేకపోతే ఒక అంటే సెకండ్ పార్ట్ లో వచ్చే కల్కి ప్రభాసే అయి అనుకోవచ్చా? అనుకోవచ్చు, చెప్పలేదు. ఎందుకంటే మనం బాహుబలి చూసాం, బాహుబలి ఎలా అయితే డ్యూయల్ రోల్ చేశాడో అలా కల్కిగా ప్రభాస్నే పెడతారా లేకపోతే ప్రభాస్ని ఈ భైరవగానే ఉంచి ఆ కల్కి సహాయం చేసే ఒక క్యారెక్టర్ గా పెట్టి ఆయన్ని ఇంకెవరన్నా పెద్ద అంటే వేరే ఆర్టిస్టులు కూడా తీసుకొస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు రివీల్ చేయలేదు కల్కి పాత్ర ఎవరు చేస్తారు అన్నది. ఈ సినిమాకి సంబంధించి కూడా ఒక మంచి పని ఏం చేశారంటే నాగ్ అశ్విన్ అంటే చాలా మంది అనేది అంటే ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం దగ్గర మొదలయ్యి ఇప్పటికీ 800 సంవత్సరాల తర్వాత జరిగే 2898 AD చూపించడం అన్నది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అన్నారు. నిజానికి చాలా సంక్లిష్టమైన కథ అండి ఇది. ఇటు పురాణాలను తీసుకోవటము, సైన్స్ ఫిక్షన్ తీసుకోవటము, ఫ్యూచరిస్టిక్ జనరేషన్ తీసుకోవటము అన్నది చాలా సంక్లిష్టం అండి. కానీ ముందే మెంటల్ గా ప్రిపేర్ చేశారండి ఆడియన్స్ ని. ఆ విషయంలో నాగ్ అశ్విన్ చాలా సక్సెస్ అయ్యారు. అందువల్ల ఏంటంటే ఈ రోజున థియేటర్ లో కూర్చుని చిన్న పిల్లలు చూసినా కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళకి కొంత కథ అర్థమవుతుంది. ఓహో ఇది ఈ లోకము, ఇది ఈ లోకము, ఇది కాంప్లెక్స్, ఇతను అక్కడికి వెళ్ళడానికి ట్రై చేశాడు అని. లైక్ అంటే ఆదిత్య 369 ఒకటి గతంలో ఇది ట్రై చేసిన కొంచెం అలా ఉంటుంది. తీసారండి. అందులో ఏంటంటే టైం మిషన్ తీసుకున్నారు, కాకపోతే ఆయన వెనక్కి వెళ్ళడము, ఈ ప్రస్తుతము
ఫ్యూచర్ కి వెళ్ళడం. అందుకనే బహుశా ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలని సినిమా ప్రారంభంలోనే అశ్విని దత్ గారు సంగీతం శ్రీనివాస గారిని పిలిచి, సార్ మేము ఇలా కథ అనుకుంటున్నాము, మీ ఆలోచనలు మీ థాట్స్ ఇవన్నీ కూడా మాకు కావాలి అన్నారు. ఆయన సహాయ సహకారాలు కూడా స్టోరీ మేకింగ్ లో తీసుకున్నారు. అలా అన్ని రకాలుగా ఎవరైతే బెస్ట్ ఇవ్వగలరు అనుకున్నారో వాళ్ళందరూ తీసుకున్నారు. తెర మీద కనిపించే నటీనటుల కంటే కూడానండి, టు బి ఫ్రాంక్, తెర వెనుక కష్టపడిన వాళ్ళకి చాలా ఇది ఉందండి, అప్రిషియేట్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చాలా మందికి తెలియదు. తెర మీద ఉండే మన ప్రభాస్నో లేకపోతే అమితాబ్ బచ్చనో దీపికా పదుకునేనో వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం ఎక్కువ. కానీ తెర వెనుక కష్టపడిన చిన్న చిన్న ఆర్టిస్టులు, ఎందుకంటే వాళ్ళు చేసిన ఒక మేకింగ్ వీడియోస్ చూస్తారండి, ఆ బుజ్జి అనే దాన్ని ఎలా తయారు చేయాలి, లేకపోతే ప్రభాస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ కారు ఎలా తయారు చేయాలి ఏంటి అన్న విషయంలో వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలతో వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ ని పిలిపించి మా థాట్ ఇది, దీన్ని మీరు ఎలా ప్రజెంట్ చేయగలరు, తెర మీద చూపించాలనుకుంటున్నాము అన్నప్పుడు వాళ్ళందరి కంట్రిబ్యూషన్ కూడా ఉందండి. కాబట్టి ఒక రకంగా ఒక హాలీవుడ్ సినిమాని తెలుగు వాళ్ళు తీయగలరు నిరూపించడం కోసం అని చెప్పి నాగాశ్విన్ కావచ్చు, ఇటు అశ్విని దత్ గారు కావచ్చు, రేయింబౌళ్ళు కష్టపడ్డారు. దాన్ని తగ్గ ఫలితం ఈ రోజున వస్తుంది కాబట్టి వాళ్ళు ఫుల్ హ్యాపీ ఉంటారు. అలాగే అట్ ది సేమ్ టైం -5 అంటే ఏ సినిమా కూడా అండి 100% ఎవరిని సాటిస్ఫై చేయలేదండి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎలా అయితే కొంత అసంతృప్తి ఉంటుందో, సాధారణమైనటువంటి థియేటర్కి వెళ్ళే జనానికి ఇదేంటి దిశా పటాని హీరోయిన్ అన్నారు, ఇటలీలో ఎక్కడ పెద్ద సాంగ్స్ తీశారన్నారు, దాని గురించి చాలా గొప్ప ప్రచారం జరిగింది. పాట ఏంటి ఇలా ఉన్నది, ఉన్నదే ఒక డ్యూయట్, దాన్ని చాలా అద్భుతంగాను తీయాల్సి ఉంటుంది కదా, కానీ ఆ స్థాయిలో ఆ పాట లేదండి. దీపికా పదుకోన్ కూడా తెలుగు మూవీ తీయడం ఇదే ఫస్ట్ టైం. తమిళ్ అంటే దీపికా పదుకోన్ యాక్చువల్ గా అండి ఆయన అపురూపం అని తెలుగు సినిమా చేసిందండి, కానీ ఆ సినిమా విడుదల కాలేదు. అలాగే ఇంకొక సినిమా దీపికా పదుకోన్ కదా ప్రియాంక చోప్రా చేసింది. దీపికా పదుకోనే జయంత్ సి పరంజీ సినిమాలో చేసిందండి, లవ్ ఫర్ ఎవర్ అనేటువంటి దాంట్లో ఒక సాంగ్ చేసింది. బట్ ఆ సినిమా రిలీజ్ కాలేదన్నమాట దీపికా పదుకోనే. కాబట్టి టెక్నికల్ గా చూసినప్పుడు అది ఫస్ట్ సినిమా అయినా గానీ రిలీజ్ అయింది ఇదే కాబట్టి అది కూడా దీపికా పదుకోన్ లాంటి వాళ్ళు వచ్చారు అంటే హై ఎక్స్పెక్టేషన్స్ చూస్తాం, కానీ తను ప్రెగ్నెంట్ గా కనబడడం అనేది కూడా ఒక రకంగా కొంచెం డిసప్పాయింట్ చేస్తారు. అంటే చాలా మంది అనుకున్నారు దీపికా పదుకోనే ఒక హీరోయిన్ క్యారెక్టర్ అని అనుకున్నారు, ఎందుకంటే ఆవిడకి ప్రభాస్ కి అసలు ఆ రిలేషన్ ఉండదని. గాని చివరిలో క్లైమాక్స్ లో మనకి దీపికా పదుకోన్ సేవ్ చేసే వ్యక్తిగా ప్రభాస్ మారతాడు, అతనిలో కూడా ఒక మానవత్వం ఉంది, వ్యక్తిగత స్వార్థమే కాదు అన్నది హైలైట్ చేసి ఎండ్ చేశారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో అలాంటిది ఏమి ఉండదు ఇందులో, అంటే కథ కూడా అలా డిమాండ్ చేయదు. కాబట్టి దిశా పటానినే హీరోయిన్ అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఏదో ఒక పాటకి 2 సీన్లకి పరిమితం చేసేసరికి ఒక రకంగా డిసప్పాయింట్ అవుతారు. అంటే జనరల్ ప్రభాస్ ఆడియన్స్ లేకపోతే రెగ్యులర్ ఫిలిం గోయర్స్ ఏవైతే ఫైట్స్ చూడాలనుకుంటారో ఫైట్స్ ఉన్నాయి అందులో, నో డౌట్ ఫైట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ హీరో హీరోయిన్లు గురించి కాస్త ఉండాలి అనుకున్నప్పుడు కాస్త డిసప్పాయింట్ అవుతారు. ఇందులో అలాగే బ్రహ్మానందం గారి పాత్ర. ఇంకొకటి ఏంటంటే అండి, చాలా మంది సర్ప్రైజ్ చేసింది గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన ఆర్టిస్టులు అండి. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, ఇలా వైజయంతి మూవీస్ లో అంతకుముందు నటించిన అందరూ ఉన్నారు అందులో దాదాపుగా. అలాంటి వాళ్ళని తీసుకుని ఇంకొంచెం బెటర్ గా స్క్రిప్ట్ రాసుకుని వాళ్ళ పాత్రను ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చూపించుంటే బాగుండేది కదా అన్నది కూడా కొందరు వ్యక్తం చేస్తారు. రోల్ కూడా అసలు ఏం బాలేదు అన్నట్టు కూడా ఒకటి వచ్చింది కదా. అంటే జస్ట్ ఊరికే అలా సరదాగా వచ్చి కాసేపు 2 డైలాగ్స్ చెప్పి వెళ్ళిపోతారు అంతే. రాజమౌళి అయితే ఆయనతో తీసిన ఆ సీన్ చూస్తుంటే మనకి అంతకుముందు సరే ఛత్రపతిలోని సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు, అది ఇన్ టైంలోనే పూర్తయింది. కానీ బాహుబలికి దాదాపుగా ఒక 5 ఏళ్ళు తీసుకున్నారు కదా 2 పార్ట్లకి. దాని మీద ఒక కామెడీగా ఒక సీన్ సరదాగా రాసుకున్నారు. కానీ మిగిలిన ఆర్టిస్టులు అంటే ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ ఉన్నాడు, ఫరీదా అబ్దుల్లా ఉంది, జాతిరత్నాల్లో నటించినటువంటి హీరోయిన్ గా నటించినటువంటి ఫరీదా అబ్దుల్లా ఉంది, అలా చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా ఎందుకు జరిగిందో ప్రచారం తెలియదు కానండి, పెద్ద ఎన్టీఆర్ ని ఈ సినిమాలో ఏదో చూపించారంట కదా, మహాభారత యుద్ధంలో కృష్ణుడిగా చూపించారంట కదా అని ఒక ప్రచారం జరిగిపోయిందండి. కానీ ఆయన క్యారెక్టర్ గా అలా ఏం లేదండి. అంటే కృష్ణుడిగా ఆయన చూపించుంటే అది ఇంకొక తీసుకొచ్చేది ఇంకొంచెం. ఒక్క నిమిషం అండి ఓం గారు, నారాయణ గారు, ఇక మనకి అంటే సమయం కొంచెమే ఉంది, బట్ ఇందులో ఒకటి RRR మూవీ కూడా కొంచెం కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంది. అనేక రకాలుగా రామ్ చరణ్ గారిని తగ్గించారని, జూనియర్ ఎన్టీఆర్ గారిని తగ్గించారని, రామ్ చరణ్ పెంచారని, అసలు ఇక్కడ
కొమరం భీమ్కిను అక్కడ ఉన్న అల్లూరు సీతారామన్ లింక్ లేదని అట్లా అట్లా కొంచెం కన్ఫ్యూజన్ సాగినాయి. మేబీ ఇది కూడా ఇంత హైట్ ఇది తీయడం వల్ల హైండ్తో ఇది కనెక్ట్ అవ్వడానికి ఏమన్నా గ్యాప్ తీసుకుంటుంది అంటే ఇంకోసారి చూస్తే కానీ అర్థం కాదంటారా? అలా అనిపిస్తుంది. అంటే కొంతమందికి అనిపించవచ్చు, మళ్ళీ చూస్తే చూడొచ్చు, రెండోసారి చూడొచ్చు. కానీ కథలో ఏంటంటే ఈ కథని నమ్మి కథలోకి ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళే వాళ్ళందరికీ బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ తోటి వెళ్ళొచ్చు. సో వాళ్ళకి ముందే క్యారెక్టర్స్ని ఎంత ప్లెజెంట్గా ప్రజెంట్ చేశారంటే దాని ప్రకారంగా ఆ కథలోకి వెళ్ళొచ్చు, సో చూడొచ్చు. కానీ ఒక్కటేంటంటే మనకి స్టార్ బేస్డ్ సినిమాలు కాబట్టి ఇక్కడున్న తెలుగు ఆడియన్స్ అందరికీ స్టార్ వాల్యూ, మాస్, సలార్ ఒక ఇది ఎక్కడ వెళ్ళినా ఆ పోస్టర్ వస్తే ఆ ఇది వస్తుంది. సో ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో కథగా ఇప్పుడు మనం అవెంజర్ సినిమా వచ్చింది, లేకపోతే ఇంకొక హిట్ మ్యాన్ వచ్చింది, అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఎలా చూస్తున్నాం, కథగానే చూస్తున్నాం. వాళ్ళ ఫేస్లు ఎవరో మనకు తెలియదు, ఆ కథని ఆ టెక్నికల్ వాల్యూస్ని అవే చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈ సినిమాని అలాగే చూస్తే అందరికీ నచ్చుతుంది, దర్ నో డిసప్పాయింట్. సో ఇమేజ్ హీరో కావాలనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. సో దానికి నెక్స్ట్ లెవెల్ అంటే అప్పుడు RRR ఏంటంటే అప్పుడు ఇవన్నీ పబ్లిసిటీకి పనిచేసాయి. సీతారామరాజుకి కొమరం భీమ్కి లింక్ లేదు, ఈయన ఏదో క్రియేట్ చేసాడు, అక్కడ అని బ్రిటిష్ వాళ్ళతో ఇది చేశాడు అంటే ఇవన్నీ అరే నిజమా చూద్దామా ఏం చేశారు అని అందరూ కొంచెం క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి ముందుకెళ్ళారు. సాంగ్స్ కూడా మీరు అన్నట్టుగా సాంగ్స్ కూడా బాగా ప్లస్ అయ్యింది. సో అందరూ చూసారు, మళ్ళీ రిపీట్ చూసారు చూడడానికి. సో అంటే కలెక్షన్లు ఎంత వసూలు చేస్తుందండి 24 గంటలు? ఇది డే 1 అయితే టాప్ అండి. అంటే గత నేను ఆ 4-5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చూస్తే, ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తే నిన్న జరిగిన పండగ వాతావరణం అంటే హైదరాబాద్లోనే కానీ ఎన్ని థియేటర్లో 95% ఆక్యుపెన్సీ రేషియో ఉంది. ఇది పబ్లిసిటీలో చూస్తేనే కలికి అందరికీ బుకింగ్స్ లో 95% ఎవరికి అంతకుముందు అవ్వలేదు. బాహుబలి టైంలో కూడా కొన్ని థియేటర్లు అవే, కొన్ని థియేటర్లు కలిగి ఉన్నాయి, కానీ బాహుబలి తర్వాత ఎక్కింది. కానీ ఇక్కడ ఏంటంటే డే 1కే అందరూ వెళ్ళారు, ప్లస్ టికెట్ రేట్లు ఆటోమేటిక్గా పెంచారు. సో 400-500 టికెట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ అనేది గుడ్. ఓం గారు ఎంతండి బడ్జెట్ అప్రాక్సిమేట్లీ? అంటే యాక్చువల్ గా వాళ్ళు చెప్పడం ఏంటంటే 600 crores అయ్యింది, 800 crores బిజినెస్ జరిగిందని చెప్తున్నారండి. అయితే డే 1 అండి 200 crores గ్రాస్ వరల్డ్ వైడ్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఏపీలో 6 ఆటలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ డే. అలాగే ఇప్పుడు తెలంగాణ ఏపీలో ఈ రోజు నుంచే రోజుకు 5 ఆటలు పడతాయి ప్రతి థియేటర్ లో. అంటే జనం వచ్చిన దాన్ని బట్టి, సరే జనం కొన్ని చిన్న థియేటర్ లో రాలేదనుకోండి పూర్తి స్థాయిలో, వాళ్ళు 4 shows వేసుకోవచ్చు రెగ్యులర్ గా. కానీ అలాగేనండి వరల్డ్ లో కూడా అంటే ప్రీమియర్ షోస్ తో దాదాపు 32 crores గ్రాస్ వచ్చిందని చెప్తున్నారండి, కేవలం ప్రీమియర్ షోస్ తో అమెరికాలో. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక మంచి నెంబర్ వస్తుందండి. కానీ ఇక్కడ ఒకటి ఇది బాహుబలిని కొట్టేస్తుంది. ఇది బాహుబలి కొట్టేస్తుందా అంటే అది కష్టం. ఎందుకంటే బాహుబలి 2 అన్నది వరల్డ్ వైడ్ అండి 1500 కోట్ల రూపాయలని గ్రాస్ వసూలు చేస్తుందండి. కాబట్టి దాన్ని రీచ్ అవడం అన్నది కష్టం. అంటే భవిష్యత్తులో జరిగే ఆస్కారం ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మహేష్ బాబు రాజమౌళి సినిమా వస్తుందని అంటున్నారు. అలాంటి సినిమా ఏదైనా గానీ ఒక వండర్ సృష్టించవచ్చు, బాహుబలి గట్టును బ్రేక్ చేసి. కానీ కల్కి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఫిగర్ కి అయితే వెళ్తుందండి. 1000 కోట్ల దాకా గ్రాస్, 1000 కోట్ల గ్రాస్ వరకు వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ స్పాన్ ఉంది ఆ కథకి గానీ అందులో నటించిన ఆర్టిస్టుల వల్ల గానీ ఆ స్పాన్ అనేది ఒకటి ఉంది. అమితాబ్ బచ్చన్ లాంటి ఒక లెజెండరీ పర్సన్ ఇందులో దాదాపు హీరో లాంటి పాత్ర చేశారు కాబట్టి ఆ ఆస్కారం అయితే ఉందండి. హోప్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. చూద్దాం. ఏదేమైనా తెలుగువాడి సినిమా ఈరోజు 1000 కోట్ల బడ్జెట్ మార్కెట్ చేస్తుంది అంటే కనుక ఖచ్చితంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ కదండి. థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ అండి ఓం ప్రకాష్ గారు. రైట్, ఇది